అప్లికేషన్ రూల్స్ తెలిసినంత మాత్రాన్నే సరిపోదు. ఆ అప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏ దగ్గర చదివితే ఎర్రర్ అవుతుంది, ఎన్ని విధాలుగా దీన్ని ఎర్రర్గా చేయొచ్చు అలాంటివి మీరు ప్రాక్టీస్తోనే వస్తుంది. అది జస్ట్ ఇట్లా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ హోప్ ఆల్ ఆర్ యూ డూయింగ్ గుడ్ అండ్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ది అప్కమింగ్ ఎగ్జామ్స్. సో టుడే వీడియో ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఎస్బీఐ క్లర్క్. సో ఇంగ్లీష్ సెక్షన్ని మనం ఓవరాల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆర్సీని ఎలా సాల్వ్ చేయాలి, గ్రామర్ రూల్స్ని ఎలా నేర్చుకోవాలి, వొకాబులరీ చదివితే ఎలా గుర్తుంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఆల్సో వీటితో పాటు ఇంకా మనకు వేరే టాపిక్స్ ఉంటాయి కదా, వీటిని కూడా ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఈజీ ట్రిక్స్తో సాల్వ్ చేయాలి అనేది కూడా చెప్తా. అండ్ ఆల్సో నేను ఏమేమి సోర్సెస్ యూజ్ చేశాను, నేను ఏమేమి చదివా, సో నా మార్క్స్ అంటే 15 నుంచి 25 వరకు నేను ఎలా తీసుకెళ్ళా, ఎలా ఇంప్రూవ్ చేసా, ఏమేమి డైలీ అంటే క్లాసెస్ అయినా బుక్స్ అయినా ఏమేమి చదివా అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంగ్లీష్కి అదొక సబ్జెక్ట్ ఏదైనా పిల్లర్స్ లాగా ఉంటాయి కదా. సో మనం ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని తీసుకుంటే, సో ఇక్కడ మనకు మెయిన్గా 3 పిల్లర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి అందులో ఆర్సీ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, గ్రామర్, వొకాబులరీ. సో బేసికలీ ఈ 3 పిల్లర్స్ పైన మనకు మొత్తం ఇంగ్లీష్ సెక్షన్ బేస్ అయి ఉంటుంది. సో మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో ఎలా చదవాలి, ఏం చదివితే మనకు తొందరగా క్వశ్చన్ సాల్వ్ చేయగలం, ఒక టైం ఫ్రేమ్లో, మళ్ళీ అక్యురసీ అంటే మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా ఎప్పటికీ ఇంగ్లీష్లో. సో అలాంటి 90% వరకు అట్లా డౌట్ ఉండకుండా షూర్గా ఇప్పుడు మనం క్వాంట్లో సాల్వ్ చేస్తే 30 సాల్వ్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా నాకు 30 మార్క్స్ వస్తాయనే కాన్ఫిడెన్స్తో చెప్పగలం. అదే ఇంగ్లీష్లో చెప్పలేం. సో అది కూడా మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసి చెప్పినవి ఫాలో అవుతే మీకు ఇంగ్లీష్లో కూడా సేమ్ కాన్ఫిడెన్స్తో అక్యూరేస్తో చెప్పగలరు. సో అవన్నీ ప్రతి సెక్షన్ని తీసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తా నేను. సో కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇంగ్లీష్లో ఎలాంటిదంటే హార్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ అన్నట్టు. ఎందుకంటే టోటల్గా మనకు రీడింగ్ పైననే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా ఉంటున్నాయంటే ఇంగ్లీష్ సెక్షన్లో అంటే చదివి మనము గుర్తుంచుకోవాలి, అంటే చదివి ఏదైనా ఆన్సర్ చేసేలాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది మనకు డెవలప్ అవ్వాలి. సో అది రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే రీడింగే చేయాలి కదా. సో అది అన్నట్టు హార్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ సెక్షన్ అన్నట్టు మనం అలా చెప్పుకోవచ్చు. సో ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. సో మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్లో క్వశ్చన్స్ అడుగుతాడు కదా, అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దాంట్లో 8 to 10 ప్రిలిమ్స్లో అయితే వెయిటేజ్, మనకు ఇంగ్లీష్ సెక్షన్లో చూసుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అది ప్రిలిమ్స్లో అయినా సరే, మెయిన్స్లో అయినా సరే. సో ప్రిలిమ్స్లో అయితే 8 to 10 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్లో మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి కదా ఎస్బీఐ క్లర్క్కి. సో ఆ 30 క్వశ్చన్స్లో 8 to 10 క్వశ్చన్స్ ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ పైననే ఉంటాయి. తర్వాత మిగతావన్నీ గ్రామర్ అండ్ వొకాబ్ బేస్డ్. గ్రామర్, వొకాబ్ అందులో కూడా కొంచెం రీడింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే 8 to 10 క్వశ్చన్స్ కదా, ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు సో అది చూద్దాం. అందులో మనకు ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. సో మనకు ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కొంచెం తక్కువ, మెయిన్స్లో ఎక్కువ అడుగుతాడు. ఎందుకు ఇన్ఫరెన్స్ బేస్డ్ అంటేనే మనకు ఒక పారా చదివి అందులో నుంచి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నావు అన్నట్టు. సో ఇక్కడ మనకు చిన్నప్పుడులాగా ఇక్కడ నుంచి ఇక్కడికి అని మనం టిక్ చేసుకొని ఆన్సర్ చేసేవాళ్ళం కదా, అలా కాకుండా మీకు చదివింది ఎంత అర్థమవుతుంది. సో మనం ఏదైనా తెలుగు స్టోరీ చదివినా మనకేం అర్థమవుతుంది అని మనం అనుకుంటాం కదా, అదే ఇన్ఫరెన్స్ బేస్డ్. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి ఎక్కువ ట్రిక్కీగా కూడా ఉంటాయి. అక్కడ మీ నాలెడ్జ్ టెస్ట్ అవుతుంది, అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మీకు ఎంత అర్థమవుతుంది అనేది చెక్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, అక్కడ ఉన్నది మనము ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్స్ వస్తాయి, లేకపోతే అలాంటివి వస్తాయి కదా, అవి డైరెక్ట్ క్వశ్చన్స్, అవి ఈజీగా ఉంటాయి. సో ఫ్యాక్ట్ బేస్డ్ అంటే అదే మనకు డాటా ఇచ్చేసినా, ఎక్కడైనా ఎలాంటివి పర్సెంటేజెస్ ఇచ్చేసినా అలాంటివి ఫ్యాక్ట్ బేస్డ్. అండ్ తర్వాత వొకాబులరీ బేస్డ్ అంటే ఒక హైలైటెడ్ వర్డ్ ఇచ్చేసి దీని సినానిమేనా యాంటోనిమేనా అలా అడిగేస్తాడు. లేకపోతే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్ కూడా అడుగుతాడు కదా, ఆల్రెడీ మీకు తెలిసినట్టు ఒక ఆప్షన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ కూడా ఉంటుంది. సో ఇడియమ్స్ కూడా అడగొచ్చు అందులో, ఇలాంటివి క్వశ్చన్స్. మెయిన్గా అయితే ఆర్సీ అంటే ఈ టైప్స్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు క్వశ్చన్ టైప్ కూడా తెలియాలి కదా, సో అందుకే మీకు క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తున్నా అన్నట్టు. సో ఆ ఇన్ఫరెన్స్ బేస్డ్ అంటే మీకు ఎంత అర్థమవుతుంది అది ఆ క్వశ్చన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు చదివి చెప్పగలరు అలాంటి క్వశ్చన్స్. సో మీకు ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ పైన ఎక్కువ అంటే అక్కడ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో
అలాంటివి మీరు క్వశ్చన్స్ అన్నీ చూడాలన్నట్టు. సో ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. సో మనము దీనికోసం మనం ఏం చేయాలి, వాట్ టు డూ అంటే ఫస్ట్ మీరు రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి. రీడింగ్ హ్యాబిట్ లేకపోతే మీకు అసలు ఎలా చదవలేరు కదా, అది చదివింది కూడా ఏదో బోర్డమ్గా అలా అనిపిస్తుంది. సో ఫస్ట్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయాలి. దానికోసం మీరు ఫస్టే పెద్ద పెద్ద ప్యాసేజ్ తీసుకొని చేశారనుకోండి నిద్ర తప్ప ఏం రాదు. సో అందుకే ఫస్ట్ మీరు రీడ్ షార్ట్ ప్యాసేజెస్, చిన్న చిన్న ప్యాసేజెస్ ఉంటాయి కదా మనకు, ఒక 2 పేరా అయినా 1 పేరా అయినా అలాంటిది చేయండి. అండ్ నెక్స్ట్ డైలీ ఎడిటోరియల్, ఇది అయితే మస్ట్. మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి, నా ఇంగ్లీష్ చాలా వీక్ అనుకున్నప్పుడు మీరు డైలీ ఎడిటోరియల్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది చేయకుండా ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవుతుందా అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం యూట్యూబ్ క్లాసెస్ అడ్వాన్స్ అయినాయి అన్నట్టు. సేమ్ మనకు ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడు అలాంటి ప్యాటర్న్స్ పైన కూడా చేయిస్తున్నారు. మీరు చదవకుండా మీ కాంపిటీటర్ వేరే ఎవరైనా చూస్తారు కదా, సో వాళ్ళకంటే మీరు వెనకాల పడిపోతారు అన్నట్టు ఎడిటోరియల్ చూడకుంటే. సో అందుకే అది ఇంపార్టెన్స్ చాలా. నేను చేసా కాబట్టి నేను డిఫరెన్స్ చూసా. అంటే ఎడిటోరియల్ చూడకముందు నా మార్క్స్ ఎన్ని వచ్చేటివి, చూసిన తర్వాత నాలో ఏం డెవలప్ వచ్చినాయి, నాకు ఎంతలా అర్థమవుతుంది అనేది క్లియర్గా డిఫరెన్స్ తెలిసింది అన్నట్టు. అందుకే మీకు కూడా నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేదాన్ని ఏంటంటే డైలీ ఎడిటోరియల్ మీకు అంటే యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉంటున్నాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా స్టార్ట్ చేశారో ఎడిటోరియల్ కూడా సేమ్ అదే లెవెల్లో అన్ని యాప్స్లో అంటే అన్ని ఛానల్స్లో ఉన్నాయి. సో మీకు ఎక్కడ అర్థమవుతుంది, ఇదర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీరు ఎక్కడైనా చూడొచ్చు. కానీ మీకు చదివింది అర్థం కావాలంటే మీరు డెఫినెట్గా డైలీ ఎడిటోరియల్ అయితే తప్పక చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇవి రెండు చేశాక సో ఇవి అయితే చేయండి డెఫినెట్గా. దెన్ నెక్స్ట్ సోర్సెస్ ఐ యూజ్డ్. నేను అంటే ఇప్పుడు చాలా ఎడిటోరియల్స్ ఉన్నాయి కదా, సో స్టార్ట్ చేసే వాళ్ళకి డౌట్ రావచ్చు అంటే ఇక్కడ చేయాలా అక్కడ చేయాలా అనేసి. సో నేను యూజ్ చేసినవి అయితే ఫస్ట్ నేను ఇనిషియల్గా అడ్డా యూజ్ చేసాను, అక్కడ ఎడిటోరియల్ వినేదాన్ని. సో దెన్ కొన్ని రోజులు అక్కడ ఎడిటోరియల్ అవ్వలేదు. దెన్ నెక్స్ట్ నిమిషా బన్సల్ మ్యామ్ ఎడిటోరియల్ చెప్తారు సేమ్, సో అక్కడ షిఫ్ట్ అయినా. నాకు అర్థమైంది ఏంటంటే ఈ రెండు కూడా ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ ఇస్తున్నారన్నమాట. సో ఇవి రెండు కూడా బాగున్నాయి. మీరు ఇవి మీకు హిందీ బాగా అర్థమైతే సో మీరు ఇవి చూడొచ్చు అన్నట్టు. సో ఇవి నేను యూజ్ చేసినవి చెప్తున్నా. సో ఇది అడ్డా 24/7లో ఇప్పుడు నేను ఫాలో అయ్యేటిది అడ్డా. సో నిమిషా బన్సల్ మ్యామ్ది ఇప్పుడు చూడట్లేదు. సో మీరు ఏదైనా ఒక్కటే చూడండి. అడ్డా ఇద్దరు మీకు అడ్డాలో అర్థమవుతే అడ్డాది చూడండి, లేకపోతే నిమిషా బన్సల్ మ్యామ్ది చూడండి. ఇవి రెండు కాకుండా కూడా మీరు వేరే ఎక్కడైనా ఎడిటోరియల్ చేస్తుంటే మీకు అక్కడ అర్థమవుతే అక్కడనే చూడండి. సో నేను యూజ్ చేసినవి మాత్రం అడ్డా అండ్ నిమిషా బన్సల్ మ్యామ్. సో ప్రాక్టీస్ ఈ సోర్సెస్ అయితే చెప్పేసా. అదే నెక్స్ట్ ప్రాక్టీస్. సో 1 to 2 డైలీ ఆర్సీస్. సో మీరు ఆర్సీ ఇప్పుడు మీరు చదివేశారు, సో క్వశ్చన్స్ వస్తాయి కదా, సో మీకు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కూడా అలవాటు కావాలి కాబట్టి మీరు డైలీ 1కి 2 ఫస్ట్ ఒకటి దాని నుంచి స్టార్ట్ చేయండి, తర్వాత డైలీ 2 అలా ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఆర్సీ అంటే అక్యూరసీ పైన డౌట్స్ ఉండే ఛాన్సెస్ అంటే పోతాయి అన్నట్టు. మీరు డైలీ చేస్తే మీకు యూస్ టు అయిపోతుంది కదా, సో అలా మీ అక్యూరసీ కూడా అట్లానే ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. ప్రాక్టీస్ 1 to 2 డైలీ ఆర్సీ. సో ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్కి మీరు మొత్తం ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏం చేయాలి, రీడ్ షార్ట్ ప్యాసేజ్ అండ్ డైలీ ఎడిటోరియల్ నేనేం యూజ్ చేసా కూడా చెప్పా. మీరు డైలీ చేయాల్సింది ఏంటంటే 1 to 2 డైలీ ఆర్సీ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్ పార్ట్. సో ఇది అయిపోయింది. మనం నెక్స్ట్ గ్రామర్కి వెళ్ళిపోదాం. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎంత ఇంపార్టెంటో మన గ్రామర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే మన రీడింగ్ పైన డిపెండ్ అయి ఉంటాయి, కానీ అంతేగాని గ్రామర్ మొత్తానికి అవాయిడ్ చేయలేము కదా. సో ఆ గ్రామర్లో ఏమేమి టాపిక్స్ అంటే ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్స్ అంటే ఎగ్జామ్స్లో గ్రామర్ బేస్డ్ ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఏ టాపిక్స్ని ఎక్కువ ప్రిపేర్, గ్రామర్లో కూడా చాలా టాపిక్స్ ఉంటాయి కదా, సో ఎక్కువ ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తా ఇప్పుడు. సో గ్రామర్లో మనకు ఎక్కువ ట్రిక్కీ కూడా అదే ఉంటుంది. సో మన రీడింగ్ మనం ఎంత కేర్ఫుల్గా చదువుతున్నాం అనేది కూడా అక్కడే టెస్ట్ అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సో ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన చాలా ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్స్ అయినా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయినా ఆర్సీస్లో అయినా ఎక్కడైనా చాలా యూజ్ అవుతుంది ఇది. సో ఎక్కువ అడుగుతున్నాడు అన్నట్టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో మీరు ఇది రీడింగ్ అంటే మీకు ఎలా రీడ్ చేస్తున్నారు, అసలు సబ్జెక్ట్ ఎక్కడుంది, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతే ఇది మీకు డెడ్ ఈజీ, అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో అది అర్థం కావాలంటే మీరు ఎక్కువ చదవాలి. అదే సేమ్ అన్నిటికీ రీడింగ్ అనేది ఒక బేస్ పాయింట్ అన్నట్టు. సో అన్నిటికీ అదే లింక్ అయి ఉంటుంది. సో అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఇది ఒక గ్రామర్లో ఒక పార్ట్. సో మీరు అది బాగా నేర్చుకోండి. సో మీరు అంటే గ్రామర్లో నేర్చుకోవాల్సినవి ఇంపార్టెంట్, అంటే ఇవైతే మీకు అసలు డెఫినెట్గా రావాలి, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే అసలు స్కిప్ చేయము అనే లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. దెన్ నెక్స్ట్ టెన్సెస్. మనకు అందరికీ తెలుసు టెన్సెస్ లేకపోతే సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది కదా.
సో టెన్సెన్స్ థరోగా నేర్చుకోండి. ఆర్టికల్స్ పై నుంచి కూడా వస్తాయి. ప్రిపోజిషన్స్ కొత్తగా అంటే ఫ్రేజల్ వర్బ్స్ ఎక్కువ క్లోజ్ టెస్ట్లో అడుగుతున్నాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడుగుతున్నాడు. ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఇక్కడ మార్క్స్ తగ్గుతాయి కాబట్టి కొంచెం పేపర్ని డిఫికల్ట్ లెవెల్ చేయడానికి డెఫినెట్గా ఫ్రేజల్ వర్బ్ కూడా అడుగుతున్నారు, దాంతోపాటు ఇడియమ్స్ కూడా. సో మీరు ఇవైతే నేను చెప్పినవి సబ్జెక్ట్ వర్బ్, అగ్రిమెంట్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఇవైతే మీరు డెఫినెట్గా అంటే స్కిప్ అసలు అర్థమవుతలేదు ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఈ టాపిక్స్ మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫస్ట్ అయితే ఇవి నేర్చుకోండి. సో ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచి అడుగుతారు. సో నెక్స్ట్ వీటి కోసం మనం ఏం చేయాలి, వాట్ టు డూ అంటే లెర్న్ ద రూల్స్. ఫస్ట్ మనం చేయాల్సింది రూల్స్ అని నేర్చుకోవాలి. రూల్స్ అని నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇవి కవర్ అయిపోతాయి. ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా బాగా డెప్త్గా ప్రాక్టీస్ చేయండి, అంటే నేర్చుకోండి ఫస్ట్. దెన్ నెక్స్ట్ నేనేం యూజ్ చేస్తాను అంటే నేను గ్రామర్ క్వశ్చన్స్ అంటే ఎర్రర్స్ అయినా వేరే ఏం టాపిక్స్ అయినా నేను అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే ఇప్పుడు అవుతున్నప్పుడు ఏమేమి చేసా అన్నట్టు. సో గ్రామర్ కోసం సో నేను ఎక్కువ అంటే బుక్స్ అవేం ప్రిఫర్ చేయలేదు. సో గ్రామర్ కోసం సో నేను ఏం చేసేదాన్నంటే ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్ వైటీ అడ్డాలోనే సేమ్ సంతోష్ రే నేను ఆల్రెడీ చెప్పుకుంటా చాలా దాంట్లో. సో ఆ సార్ క్లాసెస్ డైలీ సార్ క్లాస్ 11కి ఏమో ఉంటుంది. సో 1 hour ఏం ఎగ్జామ్ ఉన్నా సపోజ్ ఇప్పుడు మనకి ఎస్బీఐ క్లర్క్ ఉంది కదా, ఆల్రెడీ ఇప్పుడు క్లాసెస్ డైలీ జరుగుతున్నాయి. సో ఎస్బీఐ క్లర్క్ క్లాసెస్ అనే డైలీ అంటే ఏం ఎగ్జామ్ ఉన్నాయి, ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ ఉంది కాబట్టి ఎస్బీఐ క్లర్క్ క్లాసెస్, దెన్ ఎస్బీఐ పిఓ క్లాసెస్, ఎస్బీఐ పిఓ ఉంటే ఎస్బీఐ పిఓ క్లాసెస్, దెన్ తర్వాత ఆర్ఆర్బీ క్లర్క్ ఉంటే ఆర్ఆర్బీ క్లర్క్లో ఫస్ట్ హిందీ ఇంగ్లీష్ ఉండదు కాబట్టి ఐపీఎస్ క్లాసెస్. సో ఇలా క్లాసెస్కి అంటే ఏం ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్కి సంబంధించిన క్లాసెస్ తను వైటీలో చెప్తారు 1 hour. సో మనకు అక్కడ ఎర్రర్స్ ప్రాక్టీస్ అవుతాయి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ప్రాక్టీస్ అవుతాయి, పారాజంబల్, సో అలాంటి టాపిక్స్ 30 questions ఏమో చేయిస్తారు. సో అలా నేను అది డైలీ వినేదన్నట్టు, అస్సలు స్కిప్ చేయకపోయేదాన్ని. సో అక్కడ నుంచి నాకు చాలా యూస్ఫుల్ అంటే ఎగ్జామ్ రిలేటెడ్ అనిపించింది. సో మనకు రియల్ ఎగ్జామ్లో కూడా అలాంటివి కొంచెం అంటే డైలీ సాల్వ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ అరే ఇది ఎక్కడి నుంచి వచ్చేసింది అన్నట్టు ఏం లేకుండే. సో అది నేను చేసింది. దెన్ నెక్స్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే గ్రామర్కి అప్లికేషన్ ఆఫ్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన అందరికీ అన్ని రూల్స్ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనము ఇంగ్లీష్ అనగానే ఫస్ట్ రూల్సే నేర్చుకుంటాం. అసలు చెప్పాలంటే రీడింగ్ కన్నా ముందు ఫస్ట్ మీరు కోచింగ్ తీసుకున్నా, మీరు ఎక్కడైనా యూట్యూబ్లో విన్నా ఫస్ట్ మీరు చేస్తున్నది గ్రామర్ రూల్స్ అందరు నేర్చుకుంటారు. అయినా మనకు ఎర్రర్లో చేయడం కష్టం అవుతుంది ఎక్కడైనా సాల్వ్ చేయడానికి. ఎందుకు అంటే అప్లికేషన్ ఆఫ్ రూల్స్. మనము ఆ రూల్ ఎలా ఎక్కడ అప్లై అవుతుంది, ఒక్క రూల్ టెన్సెస్లో అప్లై అవ్వచ్చు, ఆర్టికల్స్ దగ్గర అప్లై అవ్వచ్చు, ప్రిపోజిషన్ దగ్గర అప్లై అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అని మనకు తెలియడానికి మనకు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ ఆఫ్ రూల్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం అనుకోండి, దెన్ ఈజీగా రియల్ టైమ్ ఎగ్జామ్లో కూడా క్రాక్ చేయొచ్చు. సో అదే మీకు అప్లికేషన్ రూల్స్ తెలిసినంత మాత్రాన్నే సరిపోదు, ఆ అప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏ దగ్గర చదివితే ఎర్రర్ అవుతుంది, ఎన్ని విధాలుగా దీన్ని ఎర్రర్గా చేయొచ్చు అలాంటివి మీరు ప్రాక్టీస్తోనే వస్తుంది. అది జస్ట్ ఇట్లా రూల్స్ నేర్చుకోగానే రాదు. మీరు రూల్స్ నేర్చుకొని గ్రామర్లో నాకు ఎర్రర్ డిటెక్షన్ సాల్వ్ అవ్వట్లేదు, ఏదైనా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని అందులో కూడా గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవ్వట్లేదు అంటే అవి అవ్వవు. జస్ట్ నేర్చుకొని కూర్చుంటే కాదు. రూల్స్ అనేవి ఎప్పుడైనా అప్లికేషన్ ఆఫ్ రూల్సే ఇంపార్టెంట్. ఇక్కడ మీరు రూల్స్ నేర్చుకోండి, దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ రూల్స్ ప్రాక్టీస్లో అప్లికేషన్ ఆఫ్ రూల్స్ ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయాలో అలా ప్రాక్టీస్ చేస్తే మీరు గ్రామర్ క్వశ్చన్స్కి కూడా అక్యురసీతో చేయగలరు అన్నట్టు. సో ఇది గ్రామర్. దెన్ నెక్స్ట్ మనకు వొకాబులరీ. సో ఇక్కడ వొకాబులరీ అంటే మనకు ఏముంటుంది, ఇన్ని వర్డ్స్, అసలు వొకాబులరీ అనగానే ఇన్ని వర్డ్స్ ఎలా గుర్తుంచుకోవాలి, మనం చదివినవి కూడా ఎగ్జామ్లో వస్తాయా రాదా, ఇది ఒక డౌట్. సో మనం ఏదైనా డిక్షనరీస్ అయినా చిన్నప్పటి నుంచి ఏదైనా అవి చదివామనుకోండి, ఇవే ఎగ్జామ్లో వస్తాయని గ్యారంటీ ఏంటి, మళ్ళీ ఒకసారి ఏమవుతుంది అంటే మనం చదివినవే అవి ఎగ్జామ్లో రావు, మనకి ఇలా కూడా అనిపిస్తుంది. సో ఎన్నని చదవాలి అలాంటివి. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడ చదివినా, సో మీరు ఎడిటోరియల్ డెఫినెట్గా చూస్తారు కాబట్టి అక్కడ వర్డ్స్ నేర్చుకుంటారు డెఫినెట్గా. సో అక్కడ యాంటనిమ్స్, సినానిమ్స్ కూడా చెప్తారు, యూసేజ్ కూడా చెప్తున్నారు. సో మీకు వర్డ్స్ ఎలా గుర్తుంటవి అంటే ఫస్ట్ మీరు ఒక వర్డ్ తీసుకున్నారనుకోండి, దాన్ని సినానిమ్ చదవాలి, యాంటనిమ్ చదవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూసేజ్ చదవాలి. మనము ఈ రెండు చేస్తాం. నేను కూడా సేమ్ సినానిమ్ యాంటనిమ్ చదివేసి యాంటనిమ్స్ కూడా చదివేదాన్ని కాదు, జస్ట్ సినానిమ్స్ చదివేసి ఏదో లైట్గా ఏదో వస్తే ఇట్లా అని అలా చదివేదాన్ని. కానీ అలా చదవద్దు. మనకి ఎగ్జామ్ టైం వరకు ఆ వర్డ్ మనము ఇట్లా చూసామని గుర్తున్నా దాని మీనింగ్ ఎగ్జాక్ట్గా గుర్తుండదు, యూసేజ్ గుర్తుండదు. సో మీరు యూసేజ్తోని చదివారనుకోండి, సపోజ్ ఇప్పుడు
ఏదైనా ఒకటి సిగ్నిఫికెంటే తీసుకోండి, దాని యూసేజ్ అది ఎక్కడెక్కడ యూజ్. సో ఇంగ్లీష్కి ఒక విచిత్రమైనది క్వాలిటీనా ఏదో మనము చెప్పుకునేది ఏంటంటే, ఒక వర్డ్ ఒక కాంటెక్స్లో ఒకలాగా ఉంటే వేరే కాంటెక్స్లో వేరేలాగా దాని మీనింగ్ చేంజ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఒక వర్డ్లో దీని మీనింగ్ ఇంపార్టెన్స్ అని ఉంది, దీంట్లో వేరేలాగా ఉంటుంది అన్నట్టు. సో అట్లా మనకు వర్డ్ యూసేజ్ వస్తుంది కదా ఎగ్జామ్లో, సో అక్కడ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. సో అందుకే మనం వర్డ్స్ నేర్చుకునేటప్పుడు సినానిమ్, యాంటనిమ్ అండ్ యూసేజ్ ఇవి 3 మీరు ఒక వర్డ్ గురించి నేర్చుకుంటే మీరు అది అస్సలు మర్చిపోరు. మీరు డైలీ ఒక 5 వర్డ్సే చేసిన 10 కూడా మర్చిపోండి, జస్ట్ 5 వర్డ్స్ న్యూ వర్డ్స్ సినానిమ్, యాంటనిమ్ అండ్ యూసేజ్తో చేశారనుకోండి, మీరు అది ఇంకా మర్చిపోవాలన్నా మర్చిపోరు, అంత లెవెల్లో గుర్తుంటుంది. ఎందుకంటే యూసేజ్ అనేది మనం ఒక సెంటెన్స్లో ఫ్రేమ్ చేసి చేయడానికి చాలా టైం పడుతుంది, మనము ఆలోచిస్తాం కూడా. సో ఆలోచించే టైంలో మనకు గుర్తుండిపోతుంది. సో అందుకే సినానిమ్, యాంటనిమ్ అండ్ యూసేజ్ ఇవి 3ని కంబైన్గా తీసుకొని ఒక వర్డ్ని చదివారనుకోండి, అది మీకు డెఫినెట్గా గుర్తుంటుంది. సో నేను డైలీ టెలిగ్రామ్లో 5 to 6 వర్డ్స్ అనుకుంటా సినానిమ్, యాంటనిమ్తో ఇస్తున్నా. సో మీరు అది చదవచ్చు. మీకు ప్రిపరేషన్ రిగార్డింగ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అడగవచ్చు. సో యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్, లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మీరు డైలీ చూసారనుకోండి, ఒక 5 to 6, అందులో 5 గుర్తున్నా మీకు సరిపోద్ది. సో జస్ట్ అందులో సినానిమ్ అండ్ యాంటనిమ్స్ ఉన్నాయి. సో మీరు మీ హోంవర్క్ లాగా ఏం చేసుకోండి అంటే దాని యూసేజ్ కూడా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అది అనేసి రాసారనుకోండి, మీకు డెఫినెట్గా వొకాబులరీ కూడా గుర్తుంటుంది. సో ఇవి 3 మెయిన్ పిల్లర్స్. సో రీడింగ్ కాంప్రిహెన్షన్, గ్రామర్ అండ్ వొకాబులరీ. సో నేను ఏం చేసా అంటే నా స్కోర్స్ ఎలా పెరిగినాయి. సో నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని మిస్టేక్స్. సో నార్మల్గా ఆర్సీ చదివిన గ్రామర్ అంటే ఇంత థరోగా ప్రిపేర్ అయ్యేదాన్ని కాదు. వొకాబులరీ అయితే చెప్పా కదా ఆల్రెడీ, సినానిమ్ అండ్ యాంటనిమ్ కూడా కాదు, జస్ట్ సినానిమ్సే, అవి కూడా ఏదో చూడనట్టు అలా చేసేదాన్ని. సో అసలు ఎగ్జామ్లో అసలు గుర్తుండేవి కాదు. సో గ్రామర్ కూడా మీలాగనే అంటే అందరిలాగానే నేను కూడా జస్ట్ రూల్స్ నేర్చేసుకొని వచ్చేసినాయి. మనకు అన్ని రూల్స్ గుర్తున్నాయి, కంపారేటివ్ డిగ్రీ అన్నీ గుర్తున్నాయి. యాక్టివ్ వైస్, ప్యాసివ్ వైస్ అవి ఎక్కువ రావనుకోండి, కొన్ని వేరే నార్మల్గా ప్రిపోజిషన్ రూల్స్ అయినా ఇవన్నీ గుర్తున్నాయి. కానీ ఆ ఎగ్జామ్లో వచ్చేసరికి అప్లికేషన్ ఇక్కడ కూడా ఎర్రర్ అవ్వచ్చా, అలాంటి ఛాన్సెస్ అసలు నేను ఎప్పుడు అట్లా ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేయలేదన్నట్టు. సో అప్పుడు చాలా తక్కువ వచ్చేవి మార్క్స్, 15+ కూడా ఎక్కువ అసలు క్రాస్ అయ్యేవి కాదు. సో మీరు అలా చేయకండి, కంప్లీట్గా రూల్స్ అయితే అప్లికేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితే సేమ్ డైలీ షార్ట్ ప్యాసేజ్ చేయండి, డైలీ ఎడిటోరియల్ చేయండి డెఫినెట్గా, అసలు స్కిప్ చేయొద్దు. వర్డ్స్ అయితే మీరు చెప్పా కదా, వర్డ్స్ ఇలా చేశారనుకోండి మీకు అసలు నేను మర్చిపోతానేమో అని డౌట్ కూడా రాదు. సో అదే ఒక వర్డ్ తీసుకొని ఫస్ట్ సినానిమ్, యాంటనిమ్ అండ్ యూసేజ్ ఇవి 3 చేస్తే మీరు అసలు ఆ వర్డ్ని మర్చిపోరు. సో మీ వొకాబులరీ టెన్షనే ఉండదు అన్నట్టు. సో మనకు ఇవి ఇంగ్లీష్ అంటే ఇవి 3 అయిపోతాయా అంటే అలా కాదు కదా, మన పేపర్లో ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఇది మొత్తం అంటే ఇవి సపరేట్ సెక్షన్స్ కదా. సో ఈ 3 కంబైన్ చేసే కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి కొన్ని క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో డెఫినెట్గా ఇవైతే అడుగుతాడు డెఫినెట్గానే. అలాంటి కొన్ని టాపిక్స్, ఒక 2-3 టాపిక్స్ అవి కూడా ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి అనేది కూడా చెప్తున్నా. సో అలాంటి దాంట్లో ఫస్ట్ మనకు వచ్చేది పారాజంబుల్స్. మనకు అందరికి భయం అయ్యేది, మనం ఎగ్జామ్ రాసి వచ్చేసాక కూడా అనలైసిస్ చూస్తాం కదా కింద, నా సీక్వెన్స్ ఇది, మీకు ఇదే వచ్చిందా అనేటి కామెంట్స్ కూడా మీరు చాలా చూస్తుంటారు. మనం కూడా వచ్చి చూసుకుంటాం, అరే ఇది సీక్వెన్స్ ఇది కరెక్టేనా, వాళ్ళది ఉంది, నాకు కూడా ఇదే వచ్చింది అని ఒక ఇంటికి వచ్చాక కామెంట్ చూసాక వచ్చే రిలీఫ్ ఉంటుంది. సో మనకు ఎలాగైనా పారాజంబుల్స్ వస్తుంది అని తెలిసినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం కూడా కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది మనకు. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో ఫస్ట్ లింకింగ్ వర్డ్స్. సో మనకు ఒక 5 అయితే కామన్గా ఇచ్చేస్తాడు, 5 to 6 ఇచ్చినా అందులో సెంటెన్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ మీరు చూడగానే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలాంటి వర్డ్స్ డెఫినెట్గా ఉంటాయి కొన్ని, హౌఎవర్, దేర్ ఫోర్, హెన్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి దేర్ ఫోర్ అంటే మనకు తెలుసు, మనం ఎప్పుడైనా ఎండింగ్ దేర్ ఫోర్తో చేస్తాం కదా. హెన్స్ కూడా అంటే అంతా అయిపోయిన తర్వాత దీనివల్ల ఇది అయింది, సో హెన్స్ అలాంటివి. సో హౌఎవర్, సో మధ్యలో ఎక్కడైనా వస్తుంది. సో టాపిక్ లింకింగ్. సో సబ్జెక్ట్ ఇప్పుడు సపోజ్ ఏదైనా గవర్నమెంట్ షుడ్ అని ఇట్లా స్టార్ట్ అయింది అనుకోండి, తర్వాత ఇట్ అని ఎక్కడైనా రాసాం అనుకోండి, ఇట్ గవర్నమెంట్కే వస్తుంది. అలాంటి వర్డ్స్ని లింక్ చేసుకోవాలి మనము. సో దెన్ నెక్స్ట్ ఇంట్రొడక్షన్ సెంటెన్స్. సో మీరు ఇవి హౌఎవర్, దేర్ ఫోర్ ఇవి వెతికినా పర్లేదు, ఫస్ట్ ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్
ఇంట్రొడక్షన్ అంటే మనం మొత్తం 6 లైన్స్ చదవాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే హౌ ఎవర్ దేర్ఫోర్ అని చేశారనుకోండి, ఇదైతే ఫస్ట్ రాదు. ఫస్ట్ నుంచే మనం హౌ ఎవర్ దిస్ ఈజ్ పాసిబుల్ అని ఫస్ట్ స్టార్ట్ చేయం కదా, ఫస్ట్ సెంటెన్సే దేర్ఫోర్ నుంచి స్టార్ట్ చేయం కదా. ఇలాగ ఇవి ఫస్ట్ అయితే రావు అని దాన్ని క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత రిమైనింగ్ దాంట్లో ఏది వస్తుందో మనము అంతైతే రీడింగ్ చేస్తాం కాబట్టి మనకు తెలిసిపోతుంది అన్నట్టు. సో ఒక 2-3 సెంటెన్స్ అయినా క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. ఒక 6 సెంటెన్స్లో మనకు 2-3 సెంటెన్స్ క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. ఇంకా మనం 3 దాంట్లో డిసైడ్ చేసుకోవడం ఈజీ అవుతుంది కదా. సో అలా మీరు పారాజంబుల్ని చూడండి. సో అందులో గ్రామర్ కూడా యూజ్ అవుతుంది. రీడింగ్తో పాటు ఇక్కడ గ్రామర్ యూజ్ అవుతుంది అన్నట్టు పారాజంబుల్లో. సో దేని తర్వాత ఇట్ వస్తుంది, ఓహో ఈ హ్యాస్ దేనికి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పా కదా. సో ఇక్కడ హ్యాస్ ఇక్కడ హోది సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి సో దీని తర్వాతనే వస్తుంది. ఇక్కడ ప్లూరల్కి హ్యాస్ యూజ్ అవ్వదు కాబట్టి దీని తర్వాత ఇది రాదు. సో ఇక్కడ మనకు గ్రామర్ అండ్ రీడింగ్ రెండు యూస్ఫుల్ అవుతాయి అన్నట్టు. సో అది పారాజంబుల్. సో ఇక్కడ మార్క్స్ కూడా మనకు ఒకటి సాల్వ్ చేస్తే 2-3 మినిట్స్లో సాల్వ్ చేస్తే 5 మార్క్స్ వస్తాయి. సో అందుకే మీరు స్కిప్ చేయకండి అసలు. ఒక 2-3 అయినా అలా ఫస్ట్ స్టోరీ మనకు ఈజీ అనిపిస్తుంది. సో స్టోరీ పారాజంబుల్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత దెన్ ఎకనామిక్స్ దానికి వెళ్ళండి. ఫస్టే మీరు ఎకనామిక్స్ అలాంటివి కొంచెం లెంతీవి తీసుకోకండి. నార్మల్గా ఫస్ట్ స్టోరీ ఉన్న పారాజంబుల్స్ని ట్రై చేయండి. సో చెప్పా కదా, ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, హౌ ఎవర్ దేర్ఫోర్, దాని తర్వాత ఇట్ హ్యాస్ ఇలాంటివి ఉన్నప్పుడు, సింగులర్ ప్లూరల్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ దేనికి వచ్చింది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అది అక్కడ పనికి వస్తుంది. ఇంట్రొడక్షన్ సెంటెన్స్, సో అలా చేయొచ్చు. ఇది పారాజంబుల్. నెక్స్ట్ అలాంటిది ఒక టాపిక్ క్లోజ్ టెస్ట్. సో మనకు క్లోజ్ టెస్ట్లో కూడా సేమ్ 5 to 6 మార్క్స్ వస్తాయి. సో అది సేమ్ మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్ లాగా కానీ ఒక షార్ట్ ప్యాసేజ్ అన్నట్టు. సో మనం ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పా కదా, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయడానికి రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేసుకోవడానికి రీడ్ షార్ట్ ప్యాసేజెస్. సో అది ఇక్కడ మనకు అక్కడ షార్ట్ ప్యాసేజ్ చేస్తే ఇక్కడ కూడా ఇది షార్ట్ ప్యాసేజెస్ వస్తాయి. ఎక్కువ రీడింగ్ కాంప్రిహెన్షన్ లాగా మనము ఎక్కువ చదవాల్సింది ఉండదు కదా, షార్ట్ ప్యాసేజ్ వస్తాయి. సో ఫస్ట్ మీరు అంటే అందులో బ్లాంక్స్ ఉంటాయి కదా, బ్లాంక్స్ ఉంటాయి, లేకపోతే రీప్లేస్ చేయడానికి కూడా ఉంటుంది కదా. సో మీరు ఫస్ట్ ఆ ప్యాసేజ్ ఆ బ్లాంక్స్ వదిలేసి లేకపోతే అవి ఇచ్చిన హైలైటెడ్ వదిలేసి ఫస్ట్ ఒకసారి చదవండి. సో మనకు కొంచెం మనం రీడింగ్ డైలీ చేస్తుంటాం కాబట్టి మనకు కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు, ఓహో ఇది ఇచ్చిన పేరా దేని గురించి. సో మనకు కొంచెం ఐడియా వస్తుంది కదా. దీని తర్వాత అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, మనము దానికి ఇక్కడ సేమ్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో రీడింగ్ యూజ్ అవుతుంది, గ్రామర్ యూజ్ అవుతుంది, వొకాబులరీ యూజ్ అవుతుంది. సో ఇక్కడ 3 యూజ్ అవుతాయి. సో మనకు అక్కడ వర్డ్ మీనింగ్ తెలియకపోయినా జస్ట్ ఇవి 2 తెలిసినా అక్కడ మనం చేయలేము. జస్ట్ వొకాబులరీ తెలిసి మళ్ళీ గ్రామర్ అక్కడ సెట్ అవుతుందా అది కూడా చేయలేము. సో ఇక్కడ 3 పనికి వస్తాయి అన్నట్టు మనకు. సో అక్కడ మనము ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ చేయాలన్నట్టు. సో అది ఈజీ అవుతుంది. సో తర్వాత ఒకవేళ ఇట్ వస్తే ఓహో ఇక్కడ డెఫినెట్గా సింగులర్ వర్బే రావాలి, లేకపోతే ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి, యాడ్ వర్బే రావాలి, వర్బే రావాలి, ఇలాంటివి వాటితో మనము అక్కడ గ్రామర్తో ఈ కరెక్ట్ ఉందా, కాంటెక్స్ట్ కరెక్ట్ ఉందా అనేది చూసి చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మనకు రీడింగ్ ఎంత ఇంపార్టెంటో అన్ని రీడింగ్కి లింక్ అయి ఉంటాయి అన్నట్టు. సో మీరు డైలీ రీడింగ్ చేశారనుకోండి, ఇవి మీకు గ్రామర్ అండ్ వొకాబులరీ అనేది ఈజీ అయిపోతాయి. సో అవి నేర్చుకుంటే మీరు కంబైన్డ్గా అంటే ఏది ఒకటి సెక్షన్ వదిలేయకుండా మీకు కూడా ఇంగ్లీష్లో 25+ ఇలా స్కోర్ వస్తుంది అన్నట్టు. సో ఇది క్లోజ్ టెస్ట్. సో ఇవి అన్నీ మెయిన్ టాపిక్స్. ఇవి ఇంగ్లీష్ సెక్షన్లో మనకు ఎస్బీఐ క్లర్క్ అయినా, ఐబీపీఎస్ క్లర్క్ అయినా, ఐపీఎస్ పిఓ, ఎస్బీఐ పిఓ అన్నిట్లో ఇవి వస్తాయి అన్నట్టు. రీడింగ్ కాంప్రిహెన్షన్ అయినా, గ్రామర్లో ఇవి చెప్పిన టాపిక్స్ అయినా, పారాజంబుల్, క్లోజ్ టెస్ట్, సో ఇవన్నీ వస్తాయి. ఇంకా ఉంటాయి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అయినా, వర్డ్స్ అయినా, అవి ఈజీ కదా నార్మల్గా. ఇవి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఆర్సీలోనే 8 to 10 మార్క్స్ వస్తాయి, క్లోజ్ టెస్ట్లో 5 మార్క్స్, పారాజంబుల్లో 5 మార్క్స్. సో ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి ఒక్క దానిపైనే. సో ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు. మీరు ఇవి అసలు స్కిప్ చేయవద్దు. మీరు నార్మల్గా ఇవి చూస్తే ఎవరు చేయాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, ఎవరు చేయాలి అనేసి. కానీ అక్కడ మార్క్స్ కూడా ఎక్కువ వస్తే మీరు ఎక్కువ స్కోర్ చేయగలరు కదా. సో అందుకే ఈ టాపిక్స్ పైన మాత్రం డెఫినెట్గా చాలా ఫోకస్ చేయండి. సో ఇవి మెయిన్ టాపిక్స్. దెన్ నెక్స్ట్ మనము ఇప్పుడు అందరికి ఇంగ్లీష్ అనగానే నార్మల్గా బుక్స్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ బాగుంటాయి, ఇలాంటివి డౌట్స్ వస్తాయి కదా. సో పర్సనల్లీ నేనైతే ఏ బుక్ యూజ్ చేయలేదు. సో గ్రామర్కైనా అవి అయినా జస్ట్ యూట్యూబ్లోనే అన్ని క్లాసెస్ చూసేదాన్ని. నేను ఎలా ప్రిపేర్ అయ్యానో మీరు అలా ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు. సో కొందరికి బుక్స్ నుంచి చదివే అలవాటు ఉంటుంది, కొందరికి వీడియోస్ నుంచి, కొందరు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలా చదివితే అలవాటు ఉంటుంది కదా. సో నేను యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకున్నా కాబట్టి మీరు అదే చేయాలని లేదు. మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే వాళ్ళకి చెప్తాను. అంటే బుక్స్ నుంచి అంటే మోస్ట్లీ గ్రామర్ అవి ఉంటే ఒక దగ్గర ఉంటే ఈజీగా ఉంటుంది, గుర్తు చేసుకోవచ్చు, అలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం చెప్తున్నా. సో బుక్స్ గ్రామర్కి అయితే రెన్ అండ్ మ్యాటిన్ అని ఒక బుక్ ఉంటుంది గ్రామర్కి.
సో అది బాగుంటుంది, అది మీరు తీసుకోవచ్చు. దెన్ వొకాబులరీకి మాత్రం వొకాబ్ ఎక్స్ప్రెస్. సో ఇది వొకాబ్ ఎక్స్ప్రెస్ నా వొకాబులరీ వీక్ ఉండే అన్నట్టు చాలా. సో ఎలాగైనా ఏదైనా బుక్స్ తీసుకోవాలి అని చూసా, కాకపోతే బాగా పెద్ద పెద్ద బుక్స్ ఎందుకు అసలు నాకు ఎక్కువ బుక్స్ చదివే అలవాట్లేదు అన్నట్టు. సో ఎందుకులే అని అనుకున్నా, కానీ తీసుకుందాం కొన్ని ఒక 2-3 వర్డ్స్ చదివినా సరిపోతుంది ఒక బుక్ నుంచి అనేసి. సో మీరు నేను డైలీ టెలిగ్రామ్లో పెట్టేవి కూడా అక్కడి నుంచే వర్డ్స్. సో వొకాబులరీ వొకాబ్ ఎక్స్ప్రెస్ నా దగ్గర ఉంది, మీకు చూపిస్తా. అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్ అందులో ఏమేమి ఉందో సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, రూట్ వర్డ్స్, ట్రీ వర్డ్స్, వొకాబులరీ. సో ఇక్కడ మనకు వొకాబులరీ కూడా ఎలాంటిదంటే నార్మల్గా బిగినర్స్కి వొకాబులరీ, దాని తర్వాత వొకాబులరీ ఇంటర్మీడియట్కి, వొకాబులరీ అడ్వాన్స్కి. సో ఇలా వొకాబులరీ చాలా పెద్దవి కదా, వర్డ్స్ అంటే ఇక ఉంటూనే ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సో అందులో కొన్ని ఎగ్జామ్ ఇంపార్టెంట్ అన్నట్టు. వర్డ్స్ అంటే చాలానే ఉంటాయి, మనం ఏదైనా నేర్చుకోవచ్చు, కాకపోతే మనకు ఎగ్జామ్లో ఏం అడుగుతాడు అనే వాటిపైన ఇవి 3 అంటే బిగినర్స్కి, ఇంటర్మీడియట్కి. సో మీరు ఫస్ట్ బిగినర్స్ ఫినిష్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ అండ్ దెన్ అడ్వాన్స్. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్, కన్ఫ్యూజింగ్ వర్డ్స్, హోమోఫోన్స్, కన్ఫ్యూజింగ్ వర్డ్స్, హోమోనిమ్స్. సో ఇవి టేబుల్ ఆఫ్ కంటెంట్. సో ఇలా వర్డ్స్ ఉన్నాయన్నట్టు. సో ఇది వొకాబ్ ఎక్స్ప్రెస్. నేను మీకు ఒకవేళ చదవాలి, బుక్తో చదవాలి, వొకాబులరీ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, జస్ట్ వొకాబులరీ కూడా కాదు, ఇంకా ఫ్రేజెస్ అవన్నీ ఉన్నాయి కదా, కన్ఫ్యూజింగ్ వర్డ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియం ఫ్రేజెస్ ఇవి కూడా ఉన్నాయి. సో మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో ఇది వొకాబ్ ఎక్స్ప్రెస్. ఇంకా మీకు ఓవరాల్గా ఇంగ్లీష్ అందరికీ తెలిసిన బుకే వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సో మీకు ఇంకా మంచిగా ఫర్దర్గా నేర్చుకోవాలి అని అనుకుంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ తీసుకోవచ్చు. సో ఇందులో అన్నీ ఉంటాయి అన్నట్టు. మీకు ఆల్రెడీ వేరే మేబీ ప్రీవియస్ వీడియోలో చెప్పా, ఈ బుక్ తీసుకుంటే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుందని. సో ఇవి అయితే మొత్తంగా మీరు చదవాల్సినవి, సోర్సెస్ నేనేం యూజ్ చేసా ఇవి. సో దెన్ నెక్స్ట్ మీరు ఇంకా చేయాల్సినవి ఏమిటంటే మాక్స్. సో మీరు చదివింది మీకు ఎంత వస్తుంది తెలియాల్సింది ఒకటి మాక్. సో మీరు అక్కడ ఎలా రియాక్ట్ అవుతారు, మీరు చదివింది ఎంత అర్థమవుతుంది అని చెక్ చేసేదే సెల్ఫ్ చెక్ అన్నట్టు మాక్స్. సో అది మీకు ఇంకా చాలా బెటర్గా మీరు ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతున్నారు, మీకు ఎంత అర్థమవుతుంది అనేది మీకు మాక్ క్లియర్గా చెప్పేస్తాను అన్నట్టు మీ మార్క్స్. సో మీరు మార్క్స్లో ఏం చేయండి అంటే మీకు ఎంత వస్తుందో అంతే టిక్ చేయండి. నార్మల్గా మనం ఎగ్జామ్లో ఒకసారి ఏం చేస్తాం, అటెంప్ట్స్ తక్కువ ఉన్నాయి కదా అని గెస్ వర్క్ చేసేస్తాం. సో మీరు ఆ హ్యాబిట్ పోవాలి అని అనుకుంటే మీరు మార్క్స్లోనే అది ట్రై చేయండి, ఎన్ని వస్తాయో అన్నే పెట్టేసేయండి. సో అక్యురసీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో మనకు. దానివల్ల మనము ఫైనల్ సెలెక్షన్లో కూడా కొందరివి 0.1, 0.2 ఇలాంటి మార్జిన్తో కూడా ఫైనల్ లిస్ట్లో అంటే సెలెక్ట్ అవ్వలేదు. సో అలాంటివి చేయొద్దు అని అనుకుంటే మీరు ఇప్పటి నుంచే మార్క్స్లో అలవాటు చేసుకోండి. దెన్ నెక్స్ట్ డైలీ క్విజెస్ ఇంపార్టెంట్ కదా. మీరు అంటే ఏ యాప్ పైన ఆల్రెడీ చెప్పే ఉంటాను, నేను చాలాసార్లు చెప్పా. సో డైలీ క్విజెస్ అంటే ఒక టాపిక్ బేస్డ్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, అంటే ఎర్రర్ అయినా, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అయినా. సో మీరు ఏ యాప్లోనైనా ఇవ్వచ్చు. సో అది మార్క్స్ అండ్ డైలీ క్విజెస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు అదంతా చేసింది మీరు ఎక్కడో ఒక రిజల్ట్ చూడాలి కదా. సో మీరు ఎగ్జామ్ వరకు వెయిట్ చేస్తారా? సో ఇవి చదివేసిన ఎగ్జామ్లో చూసుకుందాం డైరెక్ట్ రిజల్ట్ అంటే అలా కాదు కదా. 1 year తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి కదా. సో సెల్ఫ్ చెక్కి మీరు మార్క్స్ అసలు ఇవ్వట్లేదు అంటే నా సజెషన్ ఏంటంటే మీరు డెఫినెట్గా ఇవ్వండి. మార్క్స్ వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా క్వశ్చన్స్ కొత్తవి వస్తాయి, ప్రతి మాక్లో కొత్త క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఎర్రర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్వ్ చేయొచ్చు. సో మీరు డెఫినెట్గా మాక్ ఏదైనా పర్లేదు, ఏ మాక్ అయినా మీరు తీసుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ డైలీ క్విజెస్. సో నేను మీకు డౌట్ రావచ్చు నేనేం యూజ్ చేస్తాను అంటే, అందరికీ తెలుసు అడ్డా అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అంటే మాక్ ఎస్బీఐ క్లర్క్ లైవ్ మాక్ చేసినప్పుడు కూడా అందులో ఉండే. సో నేను యూజ్ చేసేది అడ్డా మాక్ అన్నట్టు. సో అది ఫ్రీయా అంటే కాదు, నేను పెయిడ్ తీసుకున్నా, అది టెస్ట్ ట్రైమ్ ఏమో ఉండే. సో అది తీసుకున్నాను నేను. సో అలా డైలీ క్విజెస్ అయితే ఫ్రీ ఉంటాయి, ఏదైనా యాప్లో డైలీ క్విజెస్ అయితే ఫ్రీ ఉంటాయి. సో ఇవి ఓవరాల్గా ఇంగ్లీష్ స్ట్రాటజీ అన్నట్టు. సో మీరు ఇది ఒక 21 days ఛాలెంజ్ అంటారు కదా, మనకి ఏ హ్యాబిట్ అయినా డెవలప్ కావడానికి 21 days కావాలి అనేసి. సో ఇది మీరు ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి ఇప్పటి నుంచి అయినా, ఎందుకంటే ఎస్బీఐ క్లర్క్ దగ్గరలోనే ఉంది. అక్కడ మీరు సెక్షనల్ కట్ ఆఫ్ లేకపోయినా మీరు ఇంగ్లీష్లో స్కోర్ చేయకుండా వేరే సెక్షన్లో నేను చాలా బాగా చేస్తా అంటే అలా అనుకోవడం నిజంగా బుద్ధి తక్కువ. ఎందుకంటే మీరు ఎంతో కొంత అన్నిట్లో స్కోర్ చేయాలి. సో మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఎలాగైనా మీరు చాలా బాగా స్కోర్ చేస్తారు, కానీ మీ వీక్ సబ్జెక్ట్స్లో కూడా యావరేజ్గా ఉంటేనే మీ అంటే ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది అన్నట్టు. అలా అని
అలా కావాలంటే మీ ఇంగ్లీష్ చాలా పూర్ ఉందనుకోండి, మీరు మిగతా వాళ్ళతో కాంపిటీషన్లో ఉన్నారు కదా, మీరు మిగతా వాళ్ళతో అంటే వెనుకబడిపోతారు కదా. సో అందుకే మీరు ఇంగ్లీష్ని కూడా అంటే స్ట్రాంగ్ చేసుకుంటే ఇక్కడ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ అంత హార్డ్గా కూడా రావట్లేదు, అంటే మొత్తానికి ఏదో ఆక్స్ఫర్డ్ లెవెల్లో వర్డ్స్ అడిగేయడం, ఎక్కడి నుంచో అడిగేయడం అలా ఏం జరగట్లేదు కదా. సో మనము ఈజీగా స్కోర్ చేయగలం, మనకి లీడ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వాలన్నట్టు. సో నేను చెప్పినవి మీరు డైలీ చేశారనుకోండి, సేమ్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో అయినా, గ్రామర్లో అయినా, వొకాబ్లో అయినా, ఇక్కడ పారాజంపుల్స్ అయినా, క్లోజ్ టెస్ట్ అయినా, ఇవి అన్నీ గ్రామర్లో అయితే ఈ టాపిక్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్లో అయితే ఎలా చదవాలి చెప్పారు కదా. ఫస్ట్ షార్ట్ ప్యాసేజ్ నుంచి స్టార్ట్ చేసి దెన్ గో ఫర్ ది బిగ్ ప్యాసేజెస్ అన్నట్టు. సో ఇవి మొత్తం ఇంగ్లీష్ దీని తప్ప అంటే ఇవి చేసేసారనుకోండి, మీకు డెఫినెట్గా 20+ అయితే ఎక్కడికి పోవు. జస్ట్ మీరు ఒక 21 days ఛాలెంజ్ లాగా తీసుకొని ఇది నేను డైలీ చేస్తా, ఏమి ఉన్నా లేకున్నా ఎక్కడ ఉన్నా ఎడిటోరియల్ మాత్రం పక్కా వింటా, 1 hour మాత్రం రీడింగ్ డెఫినెట్గా చేస్తా అని అనుకోండి, మీరు డెఫినెట్గా చేంజెస్ చూస్తారంటే మీరు మార్క్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మీ స్కోర్ ఒకవేళ ఇప్పుడు 15, 16, 17 అనుకోండి, మీరు డెఫినెట్గా 22, 23 అయితే ఈజీగా చేయగలరు అన్నట్టు. సో ఇవి నేను చెప్పినవి. సో ఇవి అయితే ఎగ్జామ్కి సంబంధించిన ఇంగ్లీష్ అన్నట్టు. మీరు ఎగ్జామ్ పర్పస్ అంటే ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ ఇలాంటివి ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంగ్లీష్. సో మీరు అంటే కొందరికి ఉంటుంది కదా, అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి. సో బుక్స్ని రీడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా కనబడుతుంది, మనలో గ్రోత్ ఉంటుంది. కొంచెం ఎలా అంటే అన్ని విషయాలు, వేరే విషయాలైనా మనం ఏం తెలుసుకోవాలనుకున్నా అవన్నీ తెలిస్తే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ గ్రోత్ కోసం కూడా చదవాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అంటే ఇప్పుడే బిగినర్స్ అంటే రీడింగ్ హ్యాబిట్ నేను డెవలప్ చేసుకోవాలి, తర్వాత కూడా యూజ్ అవుతుంది, ఊరికే పోదు కదా, రీడింగ్ ఎంత బాగా చేస్తే అంత మంచిది అన్నట్టు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక బుక్ సజెస్ట్ చేస్తాను. సో నేను కూడా రీడింగ్ బుక్ అంటే తెలుసు కదా, అంటే నాకు కూడా బుక్స్ చదవడం అంత అలవాటు లేదన్నట్టు, బోరింగ్గా అనిపిస్తుంది, చాలా బోరింగ్గా. సో వీడియోనే ప్రిఫర్ చేస్తాను నేను, కాకపోతే రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి అని ఒక చిన్న నేను కూడా స్టార్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు బిగినర్స్ అయితే, నేను కూడా బిగినర్నే రీడింగ్ చేయడంలో, అంటే బుక్స్ ఇలాంటివి చేయడంలో నేను కూడా బిగినర్నే కాబట్టి మీకు యాజ్ అ బిగినర్ సజెస్ట్ చేస్తున్నా. సో ఆ బుక్ ఏంటంటే ఇది బిల్డ్ డోంట్ టాక్. సో ఇది బుక్. సో ఇందులో మనకు ఏమంటే కంటెంట్ చూపించేస్తా, మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇది ప్యూర్లీ ఆప్షనల్, ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ కాదు, ఇది జస్ట్ సెల్ఫ్ గ్రోత్కి, మీరేమైనా వేరే విషయాలు ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్. సో ఇది ఇందులో వర్డ్స్ కూడా పెద్ద ఇంటలెక్చువల్ అంటే ఆక్స్ఫర్డ్ లెవెల్లో ఇలాంటివి ఏం లేవు వర్డ్స్, నార్మల్ మనం ఇంగ్లీష్ చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి వర్డ్స్ కొంచెం అర్థమయ్యేలా ఉందన్నట్టు, మీకు నార్మల్గా ఎవరు చదివినా అర్థమైపోతుంది. సో ఇది ప్యూర్లీ ఆప్షనల్, ఇది జస్ట్ మీకు రీడింగ్ అంటే వేరే ఏమీ చదవాలనిపించట్లేదు అన్నప్పుడు ఇది చదివితే మీకు వేరే రీడింగ్ హ్యాబిట్ డెవలప్ అవుతుంది, మీరు కూడా ఏమో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అన్నట్టు. సో దిస్ ఇస్ ప్యూర్లీ ఆప్షనల్. సో మీకు కంటెంట్ చూపించేస్తా అంతే. ఏమున్నాయి, సో ఇన్ని కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఇందులో. సో అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సక్స్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, ఇందులో కొన్ని యూస్ఫుల్గా ఉన్నాయి అన్నట్టు మన లైఫ్కి సంబంధించింది. మీరు ఏదో ఎగ్జామ్ ఓరియంటెడ్ అని చెప్పేసి ఈ బుక్ చూపిస్తున్నావేని అని అంటే అలాంటివి అనుకోకండి. సో ఇది జస్ట్ అంటే మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, సెల్ఫ్ గ్రోత్ కోసం నేను మీకు సజెస్ట్ చేసేది, అంటే మీకు నచ్చితేనే అలా అని. సో ఇక్కడ చూడండి, మనకు ఈవెన్చువల్గా అంటే డబ్బులు అన్నీ కావాలనుకోండి, సో దాని గురించి చెప్తున్నా, అంటే ఎలా ఉండాలి ఫైనాన్షియల్గా అలా అని కొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి. సో హౌ టు బికమ్ రిచ్ ఇలాంటివి, బీ రెడీ టు లుక్ స్టూపిడ్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, అంటే ఇవి కొన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. హౌ టు బీ సక్సెస్ఫుల్ ఇలాంటివి, ద నంబర్ 1 రూల్ ఆఫ్ సెల్లింగ్, హౌ టు నెగోషియేట్, హౌ టు గ్రో ఆన్ సోషల్ మీడియా, సో హౌ టు గెట్ ఓవర్ ఫెయిల్యూర్స్. మనకు ఇది ఇంపార్టెంట్ కదా, అంటే ఒకసారి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక ఇన్ని ఇయర్స్ కష్టపడ్డా రాలేదు, అలాంటివి మనము దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి, అలాంటివి హౌ టు గెట్ ఓవర్ ఫెయిల్యూర్స్, ద బెస్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్ యూ, హౌ టు టాక్ టు ఎనీవన్. సో ఇది ఇంపార్టెంట్ మనకు, హౌ టు టాక్ టు ఎనీవన్. సో మనము ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అలాంటివి మనకు నార్మల్గా తెలిసి ఉండాలి కదా, మనం సొసైటీలో ఉంటున్నాం, మనం ఎలా బిహేవ్ చేయాలి. సో అలాంటివి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో నేను రీడ్ చేయడం స్టార్ట్ చేసా. సో మీకు అంటే రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే బిగినర్స్కి ఇది ఒక చిన్న సజెషన్స్ అన్నట్టు. మీకు ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ అస్సలు కాదు, జస్ట్ రీడింగ్ పర్పస్ మీకు
ఒకవేళ ఏదైనా చదవాలనిపించినప్పుడు ఇది మేబీ చదువుకోవచ్చు. మీరు ఆల్రెడీ వేరే బుక్స్ ఏమైనా స్టడీ చేస్తుంటే అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇది నేను చదువుతున్నా అని చెప్పడానికి, సో ఇది నేనైతే చదువుతున్నా. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఇంగ్లీష్ స్ట్రాటజీ అన్నట్టు. సో ఒక లాస్ట్లో 2-3 మినిట్స్ అది ప్యూర్లీ ఆప్షనల్, కానీ ఇవి మాత్రం కంపల్సరీ. ఏంటివి నేను చెప్పినవి: రీడింగ్ కాంప్రిహెన్షన్, గ్రామర్, వొకాబులరీ, నేనేం యూజ్ చేసా. సో నేను యూజ్ చేసినవి అని మీరు ఏదో గుడ్డిగా అంటే నార్మల్గా స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బిగినర్స్కి ఇవి చెప్పా కదా అని ఇవే అంటే వాళ్ళకి అర్థం కాకపోయినా ఇవి చేస్తేనే మార్క్స్ ఎక్కువ వస్తాయి, ఇక్కడ నుంచి చదివితేనే మార్క్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు కాదు. మీకు ఎక్కడ కంటెంట్ అర్థమవుతుంది అనే దాన్ని బట్టి మీ మార్క్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు. నేను యూజ్ చేసిన సోర్స్ మీరు యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు 25+ మార్క్స్ వస్తాయని గ్యారంటీ అలా కాదు. మీరు ఎక్కడ చదివినా ఇవి కాకుండా మీరు చదివింది మీకు ఎంత అర్థమవుతుంది దాన్ని బట్టి మీ స్కోర్ 15 to 25+ వెళ్తుంది అన్నట్టు. అదే కానీ ఇది ఎక్కడ అంటే వీళ్ళు చెప్పినవే చదివితే మీకు అలా అంటే అక్కడ ఎలా కాదు, మీకు ఎంత అర్థమవుతుంది అనేదే దాన్ని బట్టి మీ స్కోర్ 25+ డెఫినెట్గా వెళ్తుంది. మీరైతే ఇవి డైలీ ఒక 21 day ఛాలెంజ్ లాగా చేసి చూడండి, మీ మార్క్స్ డెఫినెట్గా 25+ అయితే డెఫినెట్గా వస్తాయి, ఇది నా గ్యారంటీ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. మీరు అసలు లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ రీచ్ అవుతుంది అన్నట్టు. చాలామందికి అరే తెలుగులో కంటెంట్ ఉంది మనకు, ఇంగ్లీష్లో అంటే ప్రతి సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు అనేది చాలామందికి తెలుస్తుంది. మీరు అలాగే మీ ఫ్రెండ్స్ అంటే మీరు ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏ టాపిక్ పైన అరే ఇది డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి, మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. మీకు ఆల్రెడీ సోషల్ మీడియా అల్గారిథం అన్నీ తెలుసు కదా. సో వీడియో అనేది పుష్ అవుతుంది అన్నట్టు. సో అందరికి ఎక్కువ మందికి తెలుస్తుంది మన ఛానల్ ఉంది, సో మనకి ఇక్కడ తెలుగులో అన్నీ అర్థమయ్యేలా చెప్తారు. సో మీకు నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నా, సో దాని బేసిస్ పైన చెప్తున్నా అర్థమవుతుంది మీకు అనేసి. సో ఈ వీడియోస్ నేను కంటిన్యూగా అంటే ఇప్పుడు వీక్లో ఒక వన్ వీడియో ఇలా వస్తుంది కదా, మీకు టాపిక్స్ చెప్తే నేను ఆల్రెడీ మంచిగా ప్రిపేర్ చేసుకొని ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను, మీకు ఎక్కువ యూస్ఫుల్గా ఉండేటివి, ఎగ్జామ్ ఓరియంటెడ్. అంటే నార్మల్గా అది చేయండి ఇది చేయండి ఊరికే ఇలా కాదు, జస్ట్ ఎగ్జామ్ ఓరియంటెడే. మీకు ఎలా ప్రిపేర్ అవుతే మార్క్స్ ఎక్కువ వస్తాయి అనేది అలాంటి వాటిపైన ఇంకా వీడియోస్ చేస్తాను. మీరు ఇంకా లైక్ చేయండి, అంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసుకోండి. ఇవన్నీ మీరు చేశారనుకోండి నాకు కూడా ఒక చిన్న బూస్ట్లా ఉంటుంది, ఓహో అందరు చూస్తున్నారు, అందరికి నచ్చుతున్నాయి అనేసి. సో మీరు డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.